రెండో సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 20 రెండో సమూయేలు 11:25 వచనం. అందుకు దావీదు, నీవు యోబాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకము. ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒకని మీదను పడుటకద్దు. పట్టణం మీద యుద్ధము మరి బలముగా జరిపి దాన్ని పడగొట్టమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. చాలు అనండి. దావీదుకి ఒక మెసేజ్ వచ్చింది. మీ ఇంటి పక్కన ఉన్నాడే నీ ప్రముఖులు, ముఖ్యులు, ఇంపార్టెంట్ అయినటువంటి సైన్యములో చాలా పవర్ఫుల్ పర్సన్స్ అన్నమాట. వీళ్ళు ఎటు వెళ్ళినా సరే వీరులు, వీళ్ళు యుద్ధములో వీళ్ళ ద్వారా విజయం వచ్చేదట. అలాంటి వాళ్ళు 30 మెంబర్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అందులో ఒకడు ఊరియా. ఆ ఊరియాని యుద్ధం మధ్యలో దావీదు ఇంటికి కవర్ చేస్తే ఇంటికి వెళ్ళాడు. ఏం జరిగిందో తెలియదు. ఆయన 2-3 రోజుల తర్వాత రాజుగారు ఒక స్పెషల్గా ఒక లెటర్ ఇచ్చి, ఈ లెటర్ పట్టుకెళ్ళి అక్కడున్న లీడర్ ఉన్నాడు, మీ లీడరు, నేను పెట్టిన సైన్యాధ్యక్షుడు యోవాబు, అతనికి ఇమ్మన్నాడు. అతను చింపి చదువుకొని యుద్ధం బాగా మోపుగా మెండుగా జరిగే చోట ఈ ఊరియాని పెట్టన్నాడు. ఒక రాజుగారు స్పెషల్ ట్రైనింగ్ ఏది ఇచ్చుంటారు బహుశా అనుకుని, కావలసిన ఇంటి పక్కనోడు కదా అనుకుని, ఇతను పరాక్రమంతుడు కదా, వాళ్ళు ఏమన్నా వేసేస్తాడు మొత్తం మీద అనుకుని ముందు పెట్టాడు. ముందు పెట్టడమే శత్రువులు ఆ ప్రాకారాల మేంచి అంబులు విసిరారు. అంబులు విసిరితే ఆ అంబుల్లో ఊరియాకు తగిలి చచ్చిపోయాడు. దాంతో గుండె గుబేలు మంది. ఎవరిది? యోవాబుది. అంటే ఈయన ఆర్మీ హెడ్. అమ్మా ఇదేంటి రాజుగారు ఇప్పుడు ఏమనుకుంటాడో, నా ఉద్యోగం పోద్దు, నా ప్రమోషన్ పోద్దు, ఏమంటాడు, నన్ను తిడతాడో చంపుతాడు అని భయంతో ఒకరిని ప్రిపేర్ చేసి, నాయన కొంచెం చావు కబురు చల్లగా చెప్పాలి కదా, కొంచెం జ్ఞానంగా జాగ్రత్తగా చెప్పు, రాజుగారు ఎంత బాధపడతాడు, ఎంత అవుతాడో, ప్లీజ్ నువ్వు వెళ్ళి తెలివిగా చెప్పు అన్నాడు. వాడు చక్క అటు తిప్పి రాజా ఎలా ఏముందిరా బాబు, యుద్ధం ఏం జరిగిందిరా అంటే, ఏం చెప్పను రాజా, మీ శత్రువులు ఉన్నట్టే ఆ ఊరియా కూడా, మీరు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు, ఊరియా కూడా అందులో అంబులు వేస్తే అక్కడ పెట్టాడు రాజా, చచ్చిపోయాడు రాజా, మీరు బాధపడకండి రాజా, ధైర్యంగా ఉండండి రాజా అని వచ్చినాడు బలపరుస్తున్నాడు. ఎవరిని? దావీదుని. లోపల దావీదైతే యాహూ, నేను ఏం ప్లాన్ వేసానో అదే సక్సెస్ అయిపోయింది. అరేనా పేడ వదిలిపోయింది అనుకున్న లోపల, అరే నాన్న బాధపడకండిరా, క్రికెట్ మ్యాచ్ అయితే ఒకరోజు ఇండియా గెలుస్తే ఒకసారి పాకిస్తాన్ గెలుస్తుంది, స్పోర్టివ్గా తీసుకోవాలి, సీరియస్ తీసుకోవద్దు. ప్రపంచ కప్ వస్తాను, ఆస్ట్రేలియా గెలితే ఒకసారి ఇండియా గెలుస్తుంది, ఇండియా గెలవనంత మాత్రాన చచ్చిపోతామా మనం? నేను ధైర్యంగా ఉన్నాను, ధైర్యంగా ఉండమని యోవాబుతో చెప్పండి, మంచిగా యుద్ధం చేయండి, నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేయండి, వాళ్ళని లేపేద్దాం అని చెప్పి పంపించాడు. సరే రాజుగారు బాగానే ఉన్నారు, వాళ్ళు చెప్పుకొని వాళ్ళకి ఏం అర్థం కాలే. దీన్ని డాడీ విన్నాడు. డాడీ చూశాడు, ఓహో గట్లనా, కత్తి ఒకసారి ఒకటి మీద, కత్తి ఒకసారి మరొకటి మీద పడద్దా, అయితే కాసుకో. అదే 2 సమూయేలు 12వ అధ్యాయము 10వ వచనం నుంచి, నీవు నన్ను లక్ష్యము చేయక ఇచ్చుడగు ఊరియా భార్యను నీకు భార్యగా అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువు వానికి అప్పగించదను. చాలు. దేవుడు చెప్పాడు, ఇక మీదట నువ్వు కత్తి అటుపడద్దు ఇటుపడద్దు అన్నావు కదా, నేను నీకు ఇచ్చిన కత్తిని, అధికారాన్ని శత్రువుల మీద ఉపయోగించడానికి, నేను ప్రేమించిన వాళ్ళ మీద ఉపయోగించడానికి కాదు. నువ్వు ఎవరి మీద ఉపయోగించావు కత్తిని? నేను ప్రేమించిన వ్యక్తి మీద ఉపయోగించావు. కాబట్టి నీ ఇంటి వారి చేత సదాకాలం నీకు యుద్ధమే, నీకు నెమ్మది లేకుండా చేస్తాన్నాడు దేవుడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? దావీదుతో. దయచేసి వినండి. దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని దేవుడికి అనుకూలంగా దేవుడు చెప్పినట్టుగా ఉపయోగించాలి తప్ప, ఒక ఆత్మీయుడు కానీ, దైవజనుడు కానీ, నేను కానీ, మీరు కానీ, ఒక పరిచారకుడు కానీ, ఒక సువార్థికుడు కానీ, ఒక విశ్వాస కానీ
దేవునికి అగైనెస్ట్గా వాడకూడదు. దేవుడు నీకు నాకు ఏ వరం ఇచ్చినా, ఏ అభిషేకం ఇచ్చినా, లేదా మనీ ఫైనాన్షియల్గా ఇచ్చినా సరే, నిన్ను కుటుంబ యజమానుడిగా చేసినా సరే, యజమానురాలుగా చేసినా సరే, అదన్నా నీకు ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే నీకు ఒక పాత్ర ఇస్తే దాన్ని వాక్యానుసారంగా వాడాలి. దేవునికి శత్రువులు ఎవరు? సైతాను గాడు, మనుషులు కాదు. అదేనా పౌలు అంటాడు, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదివినట్లయితే, మనం పోరాడినది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతో, లోకనాథుడితో, అంధకారమైన సంబంధమైన శక్తులతో అంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మీయుడికి విరోధి సాతాను, వాడు అనుచరులు మాత్రమే, ఆత్మీయులు కాదు. కానీ ఇక్కడ ఒకటి జరిగింది, బాగా గుర్తుపెట్టుకోండి, బాగా శ్రద్ధగా వినండి ఈ వాక్యాన్ని. 2 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము, చెప్పాను రిఫరెన్స్ 10వ వచనం. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనుపరచుకుండునట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయుచున్నాను. చూడండి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని మిమ్మల్ని కట్టడానికి ఉపయోగించాలి, పడగొట్టడానికి ఉపయోగించాలి అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఇది బాగా తెలుసుకున్నాడు. కానీ దావీదు అక్కడ మిస్ అయ్యాడు. దాని అక్కడ దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడికి వద్దాం ఒక్కసారి. పౌలు ఎందుకని మాట మాట్లాడాడు? పౌలు నేను కట్టే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు, పడగొట్టే అధికారం నాకు ఇవ్వలేదు అంటున్నాడు. ఇదే పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని పడగొట్టాడు, దేవుడు ప్రేమించిన వాళ్ళని నష్టపరిచాడు, పాడు చేశాడు. ఆ సమయంలో దేవుడు దర్శించాడు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 26:13. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేల పడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోరలకు ఎదురు తనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. చాలు. సౌలు పౌలుగా మారకముందు దమస్కు వెళ్తున్నాడు. ఎందుకు తెలుసా? అక్కడున్న క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి, పాడు చేయడానికి, తీసుకెళ్ళాలి జైల్లో పెట్టడానికి అధికారాన్ని పొందాడు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుల దగ్గర తాకీదులు తీసుకుని బయలుదేరుతాడని రాసి ఉంటుంది అపోస్తుల 9వ అధ్యాయంలో. అంటే పర్మిషన్స్ తీసుకున్నాడు. అరెస్ట్ చేయడానికి వారెంట్ తీసుకున్నాడు. వెళ్తున్నాడు. వెళ్ళే టైంలో దేవుడు దర్శించాడు. అప్పటికే స్టెఫెను చంపేశారు. అప్పటికే సంఘం చెదిరిపోయింది. అపోస్తుల గారి 8వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే సంఘం చల్లా చెదిరైపోయింది. అపోస్తులు తప్ప యెరూషలేమును విడిచిపెట్టి సంఘం అంతా పారిపోయింది. స్టెఫెను చంపేశారు. స్టెఫెను తీసుకెళ్ళి భక్తి గల వాళ్ళు వెళ్ళి సమాధి చేశారు. 3వ వచనంలో. 4వ వచనంలో సౌలు ఇంటింటికి పోయి క్రైస్తవులు ఏడిపిస్తున్నాడట. ఆ పని చేయడమే కాకుండా పొరుగురులో కూడా సంఘం ఉంది, క్రైస్తవ ఆరాధన జరుగుతుంది. యెహోవా దేవుడే దేవుడు, యేసు దేవుడు కాడు, వీడెవడనే ఇతుంది హేతువాదం. ఎవరిది? సౌలుది. ఆ సమయంలో దేవుడు దమస్కు వెళ్తూ ఉండగా అకస్మాత్ దర్శిస్తే, గుర్రాలో గాడిదలో అక్కడ రాయబడలేదు, వెళుతూ ఉండగా ఆ వెలుగు తాక్కానే ఐస్ డాజిల్ అయిపోయిన కింద పడిపోయారు. సౌలుకు మాత్రం వినపడుతున్న స్వరం. ఎవడు నువ్వు అని అడిగాడు. నేను నీవు హింసిస్తున్న యేసుని. యేసుని ఎప్పుడు చూడలే నేను, నువ్వు నాకు ఎప్పుడు కనబడలే, నేను పైకి వచ్చేసరికి నువ్వు చచ్చావు, నువ్వు పోయావు, నిన్ను హింసిస్తున్నాను అన్నావేంటి? హలో, నా నామములో రక్షణ పొందిని, నా నామములో నా రక్తములో కడగబడిన వాళ్ళే నా వాళ్ళు. వాళ్ళని బాధ పెట్టడమే నన్ను బాధ పెట్టడం. వాళ్ళు నా పెండ్లి భార్య, నా వధువు సంఘము. మధ్యాకాశములో పెళ్లి చేసుకోబోయేది వాళ్ళని. వాళ్ళ కోసం ఘోరముగా సిలువలో మరణించా, సాక్రిఫైస్ అయిపోయా. వాళ్ళని బాధ పెడుతున్నా. అది నాకు పెయిన్, నాకు నచ్చదు. మునికోలలకు ఎదురు తొన్నుతున్నావు. అంటే నాగలి పట్టుకుంటారు, దాని వెనకాల కోల్ అంటారు, దాని కింద కర్ర ఒకటి ఉంటుంది, దానికి ఎదురు తన్నితే నీ కాలుకు దిగుద్ది. నా చేతిలో పడ్డావు, నా బిడ్డలను పాడు చేస్తా, బాధ పెడతాను. నా బిడ్డలని బాధ పెడితే నాకు నచ్చదు.
చస్తావా, మారి ఏ సంఘాన్ని పాడు చేసి డ్యామేజ్ చేసావు ఆ సంఘాన్ని కడతావా అడిగాడు దేవుడు. నేను నా సాక్షిగా ఎన్నుకుంటున్నాను, వెళ్తావా అన్నాడు. ప్రభువా ఎంత శక్తి నాకు తెలియదు, వెళ్తానన్నాడు. ఏ సంఘాన్ని పాడు చేశాడో, ఏ సంఘాన్ని హింసించాడో, ఎవరిని చెదరగొట్టాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్పు చెంది రక్షణ పొంది బాప్తిసం తీసుకుని వెళ్ళి ఆ సంఘాలను కట్టే విషయంలో అపోస్తులుడుగా, అన్ని జనులకు అపోస్తులుడుగా మారి ఆ సంఘాన్ని, కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని? అయ్యా, దేవుడు నాకు ఇచ్చిన అధికారం కట్టడానికి, పడగొట్టడానికి కాదు. పడగొట్టే అధికారం సేవకులుగా మాకు ఇవ్వలేదు. ఆత్మీయులైన మన వల్ల ఎదుటి వాళ్ళు బలపడాలా, ప్రభువులోకి రావాలా, ఆనందంగా ఉండాలి. మన వల్ల ఎవరు దుఃఖపడకూడదు. అది దేవుడు నాకు ఇచ్చిన అధికారం. కాబట్టి మీ దగ్గరకు వస్తున్నాను, అదన్నా మీరు కఠినపరుచుకోకండి అని ఉత్తరం రాశాడు. దయచేసి వినండి. ఇద్దరు వ్యక్తులు ముందు పెడుతున్నాను, ఇది బాగా శ్రద్ధగా వినండి. సౌలు రాజు, దావీదు. ఓ రోజున ఒక ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ అడిగారు, సార్ మా కంపెనీ ఎండి గారు మీరు యుఎస్లో ఉంటున్నారు, మాకు మీరు అందుబాటులో లేరు. కొన్ని పర్యాలు పక్కా వేరే కంపెనీ వాళ్ళు మన కంపెనీ మీద దాడి చేస్తున్నారు. ఆ దాడి చేసే సమయంలో కంపెనీ ఎంప్లాయీస్ మాకు ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. అలాగే మాకు మంచి గైడ్లైన్స్ ఇవ్వడానికి, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక సీఈఓని మీరు సెలెక్ట్ చేయండి అని ఈ కంపెనీ వర్కర్స్ అందరూ అడిగితే, యూఎస్ నుంచి అయినా సరే వీడియో కాల్ అన్నీ చూసుకున్నాను కదా, కాదయా మాకు ఒక సీఈఓ కావాలి ప్లీజ్. సరే వాళ్ళ మాట కాదనలేక అందులోని ఒక వ్యక్తిని తీసుకుని, అదన్నా ఆ కంపెనీ ఓనరు, నేను అమెరికాలో ఉన్నాడు కదా, నువ్వు ఇండియాలో ఉన్నావు కదా, నువ్వు కనుక ఈ కంపెనీ నాకు చాలా ఇష్టం, వీళ్ళంటే నాకు చాలా ప్రేమ, వీళ్ళని మంచిగా చూసుకోవాలి, కంపెనీ అభివృద్ధి పొందాలా అని చెప్పాడు. ఓకే అన్నాడు. ముందులో అలాగే ఉన్నాడు. కానీ తర్వాత కాలక్రమేణా ఓనర్ గారు చెప్పింది ఇతను లైక్ చేయట్లా, ఈయన ఇష్టాన్ని చేస్తున్నాడు. ఆయన ఓనర్ చెప్తున్నాడు, ఈయన అనుకున్నా చేస్తున్నాడు. దాంతో ఓనర్ గారికి బాధేసం. అందులో ఉన్న మరొక వ్యక్తిని చూశాడు ఓనర్ గారు. ఇతన్ని సీఈఓగా పెడితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన ఓనర్ గారికి వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ అతను పంపించాడు, నా కంపెనీకి నువ్వు సీఈఓగా ఉంటావా అని. ఓకే అన్నాడు అతను. ఈ న్యూస్ మొదటి సీఈఓకి వెళ్ళిపోయాడు. అంతే, జలసీ స్టార్ట్ అయిపోయాను. హలో, నేను ఉండగా నువ్వు ఒకటి బయలుదేరుతావా, నాకు నచ్చదు అని ఆలోచిస్తున్నాడు. ఈ రెండో వ్యక్తి ఎవరైతే సీఈఓగా పెట్టాలని ఆయన యజమానుడు నిర్ణయించాడో, ఈ వ్యక్తి చక్కగా వర్కర్స్ని బాగా చూసుకుంటున్నాడు, వీళ్ళని ప్రతి పనిలో కూడా నిపుణత కలిగి ఉంటున్నాడు. నెక్స్ట్, ఓనర్ పట్ల అభిమానాన్ని కలిగి ఉన్నాడు. కంపెనీ యొక్క అభివృద్ధి కోసం అడుగులు ముందుకేస్తున్నాడు. ఇది మొదటి సీఈఓకి నచ్చల, నా పదవి పోతుంది, నా పరువు పోతుంది అని జలసీ స్టార్ట్ అయిపోయింది. అతను శత్రువుల బారి నుంచి కంపెనీని రక్షించవలసిన వాడు, అధికారం పొందినవాడు, కంపెనీని అభివృద్ధి వైపు నడిపించవలసిన వాడు, అవి పక్కన పెట్టేసి ఈ వ్యక్తిని టార్గెట్ చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తిని టార్గెట్ చేసుకున్నాడో, ఈ రెండో వ్యక్తిని సీఈఓగా పెట్టాలనుకున్న ఓనర్ ఈ వ్యక్తిని టార్గెట్ చేసుకున్నాడో, వెంటనే ఇతని కుటుంబ సభ్యులు అడిగారు, డాడీ ఎందుకు, అతను మంచివాడు కదా, కంపెనీ అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు కదా, ప్రజలందరినీ శ్రేష్టంగా చూసుకున్నాడు కదా, మీరు ఎందుకు అలా అన్నారంటే, మిమ్మల్ని చంపేస్తా నాకు అడ్డం వస్తే, నాకు నచ్చదు అని ఆ సీఈఓ, మొదటి సీఈఓ ఇంట్లో వాళ్ళ మీద కూడా దాడి చేశాడు. ఇది తెలిసిన ఓనర్కి నచ్చలే. నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా కంపెనీలో ఎంప్లాయీస్, వాళ్ళ జోలికి వచ్చావు. అలాగే నేను మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాను, అతన్ని టార్గెట్ చేసుకున్నావు. చివరికి అతను చంపడానికి మర్డర్ ప్లాన్ చేశాడు 3-4 times. అంటే వెంటనే ఆ ఓనర్ చూసి ఈ సీఈఓని పదవిని తీసేశాడు. అతనికి ఏమాత్రం ప్రొటెక్షన్ ఒకటి వదిలేశాడు. ఒక యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. రెండో వ్యక్తిని చూశాడు. ఈ రెండో వ్యక్తి ఆయన అనుకున్నట్టుగా ప్రజల క్షేమం కోసం, కంపెనీ క్షేమం కోసం హోల్ హార్టెడ్గా అడుగులు వేసి డెవలప్ చేస్తూ ఉంటే, ఈ రెండో వ్యక్తికి హోల్ అండ్ సోల్ మొత్తం ఇచ్చే సీఈఓని చేశాడు. మీకు అర్థమైనా? ఇది ఎవరో కాదు, మొదటి సీఈఓ సౌలు రాజు, ఓల్డ్ టెస్టమెంట్.
రెండో CEO కింగ్ డేవిడ్, ముందు పరిచారకుడు. దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన ఖడ్గాన్ని సౌలు తన ఇంటి వారి మీద, దేవుడు ప్రేమించిన దావీదు మీద ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఆయనకి నచ్చలే, దేవుడికి నచ్చలే, తొలగించాడు. దావీదు శత్రుల మీద ఉపయోగించాడు. ఆ గొర్రెలను చంపడానికి ఎలుగుబంటి వస్తే, సింహం వస్తే చంపేశాడు. గొలియాతు వస్తే చంపేశాడు. ఫిలిష్తీ యుద్ధం మీదకి వెళ్తే యుద్ధానికి వెళ్ళాడు, శత్రువులను చంపడం మొదలుపెట్టాడు. ఆ అధికారాన్ని, ఖడ్గాన్ని సొంత ప్రజల మీద ఉపయోగించాలి. అది నచ్చి దేవుడు 12 గోత్రాల మీద రాజుగా చేశాడు. స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత ఒక్క మిస్టేక్ చేశాడు. 1,00,000 మంది శత్రువులను చంపాడు. దేవుడికి నచ్చాడు, శబాష్ అన్నాడు. కానీ ఒకే ఒక్కడు దేవుడు ప్రేమించిన ఊరియాని చంపేశాడు. డాడీకి నచ్చలే. హలో, నా మందను కాస్తావని 78వ కీర్తన 70వ వచనం నుంచి 72వ వచనం వరకు చూద్దాం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. చూడండి, యథార్థ హృదయ మతంలో కనపడింది కాబట్టే, సౌల్లో అది కనిపించలేదు కాబట్టే, ప్రజల పట్ల, దేవుడి పట్ల ప్రేమ ఉన్నవాడు కాబట్టే, దేవుణ్ణి ప్రేమించినోడే ప్రజల్ని ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించిన సేవకుడే సంఘాన్ని ప్రేమించగలుగుతాడు. దేవుణ్ణి ప్రేమించగలిగినటువంటి పరిచారకుడే, వినండి, నిజంగా పరిచయం చేసి తోటి వాళ్ళని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించిన సువార్తికుడే తోటి వాళ్ళని కూడా ప్రేమిస్తాడు లేదా విమర్శిస్తాడు. కొంతమంది ప్రాబ్లమేటిక్గా ఉంచాడు, వీళ్ళ వల్ల అనేకులు దూరం అయిపోతారు. దేవుని ప్రేమించిన వాడే భర్త, అదన్నా ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తాడు. యజమానుడు లేదా యజమానురాలు ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తారు. దేవుని ప్రేమను బట్టి ప్రేమిస్తారు. దావీదు అంటే ముందు దేవుని ప్రేమించిన వాడు కార్యం మీద నేర్పరి అయి ఇశ్రాయేలీయులను ఏం చేస్తున్నాడు? పేతురుతో ప్రభు చెప్పారు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్, అవునయ్యా. అయితే యోహాను సువార్త 21:15 16, 17 వచ్చిన అంటాడు, చేసిన తర్వాత నా మందను కాయము నన్ను ప్రేమిస్తే. మళ్ళీ సెకండ్ టైం అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా. నా మందను మేపు, జాగ్రత్తగా చూసుకో, వాళ్ళంటే నాకు ఇష్టం, వాళ్ళ కోసం ప్రాణం పెట్టా, నాలా ప్రేమించు, నీలా ప్రేమించమాక అన్నాడు. అలాగే రాజా. ఎస్, దావీదు అలాగే ప్రేమించాడు. అంత ప్రేమ ఇశ్రాయేలు అంటే, దేవుడు అంటే ఇష్టం కాబట్టి దేవుని ప్రజలు అలా ప్రేమించాడు. చక్కగా ఒక మంచి మంద కాపరిగా అతను నడిపించాడట. ఒకవేళ రాజుగారు 2 పశువులు గొర్రెల కాపరిని పిలిచి ఇద్దరికి దండాలు ఇచ్చాడు, అంటే దుడ్డుకర్ర ఇచ్చాడు. క్రూర జంతువులు ఏమైనా జంతువులను చంపడానికి వస్తే కాపాడినాను. ఒకడేం చేశాడు? ఆ దండముతో గొర్రెలను కొడుతున్నాడు. ఒక అతను ఏం చేశాడు? ఆ దండముతో గొర్రెల మీదకి వచ్చే క్రూర జంతువుల నుంచి ఆ దండాన్ని ఉపయోగించి వాటిని కొట్టి వీటిని కాపాడుతున్నాడు. మీకు అర్థమైందా? సౌలు సేమ్ ఆ దండంతో గొర్రెలను కొట్టినట్టుగా దావీదుని, అలాగే దావీదుని కాపాడటానికి యోనాతాను అడ్డం వస్తే యోనాతాను మీద కత్తి సిరేశాడు. ఇంట్లో వాళ్ళ మీద అడ్డం వచ్చిన వాళ్ళని, భార్యను కూడా అమ్మ బూతులు తిట్టాడు సౌలు. దేవుడికి అది నచ్చల. నేను ప్రేమించే యోనాతాన్ని, నేను ప్రేమించే దావీదుని వాళ్ళని తిడుతున్నాను. రైట్, దావీదు యథార్థ హృదయం కలిగి పరిపాలించాడు. అందుకనే దేవుడు రైట్, నాకు నచ్చా బిడ్డ, నా హృదయాన్ని చదువు అన్నాడు. కానీ ఊరియా భార్య విషయంలో వచ్చేసరికి పాపం చేశాడు. అంతేకాదు, అది పశ్చాత్తాపడిపోయేది. ఆ తప్పును కప్పటానికి అతను చంపడానికి ప్లాన్ గీసి అక్కడికి పంపించాడు. ఎందుకు? ఆమె గర్భం ధరించింది. అది దొరికితే ఈ అమ్మాయి చెప్పుద్ది, బయట చెప్పాలి, చెప్తే రాళ్ళు పెట్టుకొని చంపాలి. ధర్మశాస్త్ర ప్రకారం దావీదుని చంపేసేయాలి. కనుక అతను ప్రాణం పోకూడదు, అతను బయటపడకూడదు. అందుకనే ఊరియాని ఇంటికి పిలిపించి అమ్మాయి దగ్గర పంపించాడు. వెళ్ళలేదు ఈయన మన. సెకండ్ టైం మళ్ళీ పంపించాడు. ఆ అధ్యాయం చదివితే మీకు అర్థమవుద్ది. అది చెప్తే చాలా టైం అయిపోద్ది. వెళ్ళపోయేసరికి ఏంద్రబాబు ఎందుకని వెళ్ళలేదు? నీ భార్య నీకోసం వెయిట్ చేస్తాం కదా అంటే, అయ్యా అక్కడ మందసం ఉంది యుద్ధంలో, మా మీద ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు అక్కడ ఉన్నాడు, ఎలా నా వల్ల కాదన్నాడు. సరే అని యుద్ధంలో పలానా చోట పెట్టని చెప్పేసి దావీదు
పంపించేశాడు. అక్కడికి వెళ్ళాడు, అంబేసి చంపేస్తాడని పంపించాడు. ఈయన తెలుసు, యోవాబు తెలియదు. పాప అతనే బాధపడిపోతాడు, అయ్యో రాజుగారు ఏమనుకుంటారని. ఈయన ప్లానే సక్సెస్ అయింది. అందుకే అన్నాడు, కత్తి ఒక రోజున ఒకళ్ళ మీద, కత్తి ఒక రోజున ఇంకోళ్ళ మీద పడుద్ది, ఏం కాదురా భయ్. పాకిస్తాన్ ఒక రోజుకి వెళ్తే ఇండియా లైట్ తీసుకో అన్నాడు. కానీ డాడీ చూశాడు, ఆ ఒక్కడు చంపేశావు. వేల మంది, లక్షల మంది నా శత్రువులను చంపావు, ఓకే ఆనందించా. కానీ ఒక్కడు నా సంఘం, నా శరీరం, నా కాబోయే పెండ్లి భార్య నాకు నచ్చలేదన్నాడు. దిగు సింహాసనం అన్నాడు. దాదాపు 1 year పాటు దావీదు సింహాసనం దిగేశాడు. దింపేశాడు దేవుడే. ఇంట్లో వాళ్ళ చేత యుద్ధాలు, గొడవలు, సమస్య. ఫ్రెండ్స్, బాగానండి, ఆయనకు నచ్చదు. ఆయన బిడ్డల్ని ఇబ్బంది పెడితే నచ్చదు. నువ్వైనా నేనైనా సరే నచ్చదు. మనల్ని దేవుడు అధికారం ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే ప్రేమతో వాడటానికి, సేవకుడికి నాకు వరం ఇచ్చినా సరే ప్రేమతో వాడటానికి తప్ప నేను ఏదో పోజు కొట్టి వాళ్ళెంత వీళ్ళెంత నేను ప్రేయర్ చేయను, అది ఇది అంటే కుదరదు. ఆయన సంతోషించడం. నేను చాలాసార్లు చెప్పా, నాకు ఏ వరం ఇచ్చిన దైవ సేవకు, నా కొడుకు నిలబడిన, ఎవరు నిలబడినా, మాకు ఏ వరం ఇచ్చినా ఆయన ప్రేమించిన బిడ్డలని మీకోసము. గట్టిగా హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడైతే మిస్యూజ్ చేస్తామో ఆయనకి నచ్చలే. ఇప్పుడు వస్తున్నా, విశ్వాసుల దగ్గరికి వస్తున్నా. నీకు ఇచ్చిన భార్య, నీకు ఇచ్చిన బిడ్డలు, లేదా నీకు ఇచ్చిన భర్త, నీకు ఇచ్చిన అత్తగారు, లేదా నీకు ఇచ్చిన కోడలు, నీకు ఇచ్చిన ఆడబడ్స్, లేదా నీ అక్క చెల్లెలు, లేదా నీ అన్నదమ్ములు రక్షణ పొందారా? రక్షణ పొందితే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావా, ప్రేమగా చూసుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. నా పెళ్ళం నేను కొడతానయ్యా, ఆయన ఒప్పుకోడు. రక్షణ పొందితే నీ భార్య, ఆయన భార్య, ఆయన బిడ్డ, ఈ రిలేషన్ ఇక్కడే పుట్టించింది ఆయన, తీసుకెళ్ళి రాజ్యాన్ని పెట్టినది ఆయన. యుగాలకు ఉండేది, ఇక్కడ ఉండేది టెంపరీ రిలేషన్. మా ఆయన నేను చెడతానయ్యా, ఊరుకోడు ఆయన. నీ భర్త, ఆయన పెండ్లి భార్య. మా అత్తని నేను తిడతానయ్యా, నా కోడలు నేను కొడతానయ్యా, కుదరదు. నా చెల్లె నేను కొడతాను, నేను తిడతానయ్యా, కుదరదు. రక్షణ పొందారా వాళ్ళు దేవుని బిడ్డలు. నా తోటి పరిచారకుడు అయ్యా, వెళ్ళి మేము లీడర్ అన్నయ్యా, తిడతానయ్యా, నేను చెప్పినట్టుగా భావాన్ని అది వినలేదు, పొట్టిది. దాన్ని బైబిల్ చూడడానికి దాన్ని మైక్ కట్ చేసేయండి, ఒప్పుకోడు. నువ్వు లీడర్ అయినా సరే ఆ బిడ్డ దేవుని పెండ్లి భార్య, సంఘము, ఆయన శరీరం. గుర్తుపెట్టుకో, ఆయన శరీరం. ఆ బిడ్డను సేవలో ప్రోత్సహించాలి. తప్పు చేస్తే అర్థం చేసి, వాక్యం చెప్పి, ప్రార్థన చేసి సరిదిద్దాలి తప్ప అణిచివేసి రివెంజ్ తీసుకుంటే నీ మీద ఆయన రివెంజ్ తీసుకుంటాడు. నీ మీద ఆయన రివెంజ్ తీసుకుంటాడు. కయ్యూను ఏబేలును చంపేశాడు. ఏయ్ ఏడు మీ తమ్ముడు, నా తమ్ముడు నువ్వు ఎవడవే, చంపుకుంటా అన్నాడు. హలో, అతను రక్తం నాకు మొర్రపెట్టింది, ఆ బ్లడ్ నాకు మొర్రపెట్టింది, నేను అడుగుతా, పుట్టించింది నేను అన్నాడు దేవుడు. నా తమ్ముడు కుదరదు, నా పెళ్ళం నేను కొడతా, మా ఆయన నేను తిడతా, లేదా మా అత్తని నేను తిడతా, లేదా మా మామని నేను తిడతా, మా చెల్లెలు నేను కొడతా, మా అన్నని నేను కొడతా, నా పరిచారకులు, లేదా నేను సేవకుడిని ఎట్టమడితే తిడతా, కొడతా, నువ్వు పడాల్సిందే. కుదరదు, కుదరదు. వాక్యం ఒప్పుకోదు. దావీదుతో చెప్పాడు దేవుడు, పరాక్రమంతుడు దావీదు, ఒక్క దెబ్బతో గొలియాతును లేపేసినాడు దావీదు. హలో, ఆ ఒక్కడిని చంపావే, నేను ప్రేమించినోడిని, తక్కిని నాకు ఇష్టంగా చేసావు, కానీ ఈ విషయం నాకు నచ్చలే, నీ ఇంట్లో వాళ్ళకి నీకు ఇద్దాలే. ఓ గజిబిజి గందరగోళం షేక్ అయిపోయింది దావీదు ఫ్యామిలీ. సింహాసనం లేదు, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఏ క్షణం ఏమవుతుందో, ఏ గొడవ జరుగుతుందో తెలియదు, ఏ కొడుకు ఎదురుతాడో తెలియదు, ఏ కూతురికి ఏమవుతుందో తెలియదు. షివరింగ్, టెన్షన్, నిద్రలేని రాత్రులు గడిపాడు దావీదు. దావీదు కొడుకు అబ్షాలోము రివర్స్ అయిపోయాడు. దావీదు కుమార్తె పాడు చేయబడింది. రకరకాలు దావీదు భార్యలు పాడు చేయబడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు. ఎందుకని దేవుడు ప్రేమించిన బిడ్డను ఇతను నష్టపరిచాడు. 100 మంచి పనులు చేశాడు, ఒకటే చెడ్డ పని చేశాడు, నచ్చలే దేవుడికి. మరి 100 మంచి ఉన్నాయి కదా, నాకు అది కూడా మంచి కావాలి. నా బిడ్డలు ఎవరు బాధపడకూడదు నీ వల్ల. అది దేవుని యొక్క వాక్యం. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ఒకసారి ఆలోచించు. ఆస్తిపాస్తుల కోసం అన్నదమ్ములు ఏడిపించావా? వాళ్ళు దేవుని ఎరిగిన బిడ్డల, ఒక దేవుని ఎరగనిపోయినా పర్లేదయ్యా, ఆఫీస్లో వేరే వాళ్ళే పర్లేదు, నో,
వాళ్ళు దేవుని స్వరూపంలో చేయబడిన మనుషులు, అన్యులు. వాళ్ళకి దేవుని ప్రేమ ఇంకా తెలియలే. నీ మాదిరి ద్వారా వాళ్ళని, నీ ప్రేమ ద్వారా వాళ్ళకి ప్రభు వైపు ఆకర్షించడానికి మాదిరి చూపించాలి తప్ప అన్ని జనులను కూడా తొట్టి కొట్టి అటైనా నువ్వు బరబ్బాలా ప్రవర్తించకూడదు. ఇంట్లో అయినా సరే నేను పెద్ద అన్నయ్యని దోసుకుంటా. ఎంతమందిలో ఎన్ని కంప్లైంట్లు రావడం తెలుసు నాకు. మా పెద్ద అన్నయ్య అండి మా ఇంట్లో ఆస్తిని మాకు పంచడండి, ఆయన దోషించాడు, పిల్లలు పెళ్లి చేసుకున్నాడండి, వాళ్ళు చదివించుకున్నాడండి, అన్నీ చేశాడండి, మాకు మాత్రం పంచడండి. మా ఊరికి వచ్చేసరికి పలానా అండి. మన లాస్ట్ వీక్ ఒక బ్రదర్ వచ్చాడు, మా అన్నయ్య నన్ను చంపడానికి ప్లాన్ చేస్తాడు. సో ఓన్ బ్రదర్ నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు అండి. ఎందుకు? ఆస్తి కోసం. మొన్న ఒక సిస్టర్ వచ్చి కలిసింది, అన్న మా తమ్ముడు మా అన్నయ్య వాళ్ళందరూ కలిపి నన్ను చంపడానికి ప్లాన్. ఎందుకని? ఆస్తి కోసం. వాళ్ళు రక్షణ పొందారు. ఏం చేస్తాను? కోర్టులో కేసేసారు. నో, ఇట్లా దయచేసి వినండి. రాత్రి ఒక చెల్లి వచ్చి నన్ను కలిసింది, ఒక ఫ్యామిలీ వచ్చి కలిసిందాను. ఏంటి నాన్న అన్నాను. అన్న ప్రేయర్ చేయరా? ఏంటి? ఆ చెల్లి చెబుతాను, భర్త భయంకరం టార్చర్ పెడతాడట, వరకట్న వేధింపులట, గందరగోళం, కొట్టిన చోట కానీ కొట్టిన చోట లేదట. ఈమెవరు? రక్షణ పొందిన అమ్మాయి. ఈ ఫ్యామిలీ రక్షణ పొందిన. ఈ టెన్షన్తో వాళ్ళ ఫాదర్కి బైపాస్ సర్జరీ, హార్ట్ పేషెంట్ ఆయన, బైపాస్ సర్జరీ 3 హాస్పిటల్ తీసుకెళ్ళి రిజెక్ట్ చేశారట. మా వల్ల కాదు, ఈయన చనిపోతాడని. ఉషా ముళ్ళిపూడిలో ఓకే అన్నారట. అక్కడ మనీ పే చేస్తున్నారంట. అల్లుడు ఈ అమ్మాయిని పంపించలేదు. ఆ టైంలో అల్లుడు ఫోన్ చేయించాడంట వాళ్ళ అమ్మకి. హలో, మన ఇల్లు ఉంది కదా, దాని అర్జెంట్ తాకట పెట్టి నాకు మనీ ఇవ్వమను. ఇప్పుడు ఎందుకమ్మా, నాన్నకు బాగోలేదు కదా. మీ ఐస్ వస్తే నా డబ్బులు ఎవడిస్తాడు? అర్జెంట్ డబ్బులు. అప్పుడు కట్నం వద్దన్నారు కదా, ఇప్పుడు నాకు కావాలి. వాళ్ళు చెప్తున్నారు, ఓ పక్కన కొడుక్కి కాలుకి లెగ్మెంట్ ప్రాబ్లం వచ్చి యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ జరిగింది సేమ్ హాస్పిటల్లో. ఒక ఫ్లోర్లో కొడుకు, ఒక ఫ్లోర్లో తండ్రి. ఈ సిచ్యువేషన్లో ఉన్నాం. అప్పు తెచ్చి హాస్పిటల్లో కట్టాం. ఆ టైంలో అల్లుడు కాలింగ్. ఏంటి తెలుసా మీకు? మేము సో అండ్ సో మనీ పంపించు. చంపేస్తాను, అమ్మాయిని చంపేస్తాను. ఎంత రాజకం! ఆయన ఊరుకుంటాడా? చెప్పండి, ఆయన ఊరుకుంటాడా? ఎంత ఘోరం! ఒక రోజు ఒక దైవజనుడు నన్ను కలిశాడు. అన్న, మా ఇంట్లో 3 దైవజనులే. ఏంటి ప్రాబ్లం ఏంటి? అన్న, ఉమ్మడి స్థలం ఒకటి ఉంది, అమ్మ సంపాదించిన స్థలం ఉంది. దానికోసం మా అన్నయ్య ఇంకొక వ్యక్తిని కలిసి చేతబడి చేయించి నన్ను మా ఇంకో బ్రదర్ మీద చేతబడి చేయించేశాడు. ఆ ఆస్తి, ఆ చర్చి కోసం మా మీద గొడవలు. ఒక రోజున ఒక విశ్వాసి కలిశాడు. ఏంటి అన్నా? నేను, అయ్యా మా అమ్మాయి పెళ్ళి మీ సంఘం అబ్బాయితో కుదుర్చుకున్నాం కదా. అవును. ఎంగేజ్మెంట్ అయింది కదా. అవును. నేను విన్నాను, మా వాళ్ళు చెప్పారు నాకు. ఆ రింగు మా పాస్టర్ గారు తీసి ఇచ్చేసేమన్నాడు. ఆయన లేడు. పెళ్లి సంబంధం వస్తే పెద్దోళ్ళతో మాట్లాడి మీ గురించి విన్నాం, మీ సంఘంలో వాక్యం విన్నాం, లైవ్లో విన్నాం. ఒకసారి 1-2 సార్లు మీ సంఘానికి వచ్చి మాకు నచ్చింది. రివైవల్ మీటింగ్స్ మాకు నచ్చింది. మా అమ్మాయిని మీ సంఘంలో అబ్బాయికి ఇవ్వడానికి మేము కుదుర్చుకున్నాం. మా పాస్టర్ గారు నాకు చెప్పకుండా మీరు పెళ్లి చేయటం ఏంటి? సంబంధం కుదర్చడం ఏంటి? కుదరడానికి వీల్లేదు, సంబంధం క్యాన్సిల్. అది కాదయ్య గారు, మంచి సంబంధం. నేను చెప్తున్నా, నా మాట వినాలి, లేక మీకు శాపం వస్తుంది. మీ అమ్మాయి సంవత్సరం తిరగక ముందు వెదవరాలు నేను చెప్పిస్తున్నా అని చెప్పాడండి. వీళ్ళు భయపడి వణికిపోయి ఆ ఉంగరం తీసి ఇచ్చి పంపించేశారు. దస్యం భాగం ఇవ్వకపోతే శపించేయడం, వాక్యంలో పెట్టి చెప్పిన మాట పరిచారకులో సంఘం వినపోతే వాళ్ళని అట్టుకుని విపరీతంగా వాక్యాన్ని పెట్టి తిట్టేయడం. ఇంటికి వెళ్తే ఇంత ఇవ్వకపోతే అదన్నా చావుకింత, దానికింత, దీనికింత. లేదా ఈయన అనుకూలంగా జరగకపోతే వాళ్ళని టార్గెట్ చేసుకోవటం, ఈయన అనుకూలంగా జరగకపోతే పక్కన సేవకులను టార్గెట్ చేసుకోవటం. అర్థమవుతుందా? ఒకవేళ ఈ అమ్మాయికి అనుకూలంగా జరగకపోతే ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేసుకుని నోరు తెచ్చి ఎవరు పడితే వాళ్ళని తిట్టడం. జాగ్రత్త, బీ కేర్ఫుల్. రక్షణ పొందిన వ్యక్తి జోలికి వెళ్తే దావీదుని విడిచిపెట్టలేదు. యెజబెలు రాణి, క్వీన్, అహాబు రాజు, వాళ్ళిద్దరు దేవుని బిడ్డలు. వారిని దేవుని రాజులుగా పెడితే ప్రజలందరినీ ఇక్కడ సురక్షితంగా కాపాడుతారు, ప్రభు వైపు నడిపిస్తారు, హ్యాపీగా ఉండొచ్చు అని దేవుడు వాళ్ళు నిర్ణయించి రాజుగా అధికారమైన ప్రభుత్వమైన ఏదైనా ఆయన వల్లనే కలిగిన బైబిల్ రాయబడింది. అలా పెడితే
ఆ మూర్ఖులు ఏం చేశారో తెలుసా మీకు? అధికారాన్ని ఉపయోగించి ఆ యెజబెల్ ఏం చేసింది తెలుసా మీకు? దేవుని ప్రజలను దయ్యంతో తిప్పింది. నెంబర్ 2, ప్రవక్తలను చంపించేసింది చాలామందిని. ఓ వ్యక్తి 50 మందిని గుహల్లో పెట్టి పోషిస్తున్నాడు. ఏలియా కూడా. ఏలియా కొన్నిసార్లు వార్నింగ్ ఇచ్చింది, చంపేస్తారే, నేను లేపేస్తా, నాకు అడ్డం పడుతున్న పాస్టర్ ఎంత, నువ్వెంత, నీ బతికెంత, నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత, వార్నింగ్ ఇచ్చి పంపించాను. అదే టైంలో ఇంటి పక్కనే పొలం ఉంది, రాజుకోటను ఆనుకుని. ఆ పొలం కావాలని అడిగింది నాబోతు అనే వ్యక్తిని. మా పితరుల ఆస్తి బైబిల్ ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారం పితరుల ఆస్తి ఇవ్వకూడదు అన్నాడు. అమ్మనన్నాడు. అమ్ముతావా అమ్మవా? అమ్మన్నాడు. వాడేళ్ళు రాజు వెళ్ళి మూతి ముడిచి కూర్చున్నాడు. పెళ్ళామంది, పెద్ద డేంజర్ ఇది. వెళ్ళిపోయినంతే, రెచ్చిపోయినంతే. హలో, నువ్వు వాగు, నేను చూసుకుంటా. చేతకన్నాడు, గాజు వేసుకొచ్చు, నేను చూసుకుంటా. వెళ్ళిపోయి నలుగురిని పిలిచింది, సాక్షిని పిలిచింది, వెళ్ళండి. ఆ నాబోతు అనేవాడు దేవుని తిట్టాడు, రాజుని తిట్టాడు. బైబిల్ ప్రకారంగా దేవుణ్ణి తిడితే, రాజుని తిడితే రాళ్ళు పెట్టుకొట్టి చంపేయాలి. అబద్ధ సాక్ష్యాలు చెప్పించింది. అంటే నాబోతును రాళ్ళు పెట్టుకొట్టి చంపించేసింది. నాబోతు చచ్చిపోయాడు. అహాబు వెళ్ళి చక్కగా ఆ పక్కన పొలం అంతా కూడా గోడ తీసి అటు చుట్టూరు కట్టించేసి ఫెన్సింగ్ వేసి లోపల ఇక్కడ మొక్కలు అక్కడ మొక్కలు ఈయన పెట్టేశాడు. కరెక్ట్గా అదే టైంకి పాస్టర్ గారు ఎంటర్ అయ్యాడు లోపలికి. హలో, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రే, నువ్వు మాకు ఈరోజు కాదు పాస్టర్, నువ్వు దొంగోడు, నువ్వు మౌనుడు కాదురా అంటున్నాడు. అది చెప్పడానికి వచ్చేదా? ఏం చేసావు చెప్పడానికి. ఏంటి? ఏ నాబోతును చంపి దొంగ సాక్ష్యాలు, మీ అధికారాన్ని, రాజరికాన్ని దుర్వినియోగం చేసి, మీకు ఇచ్చిన అధికారము దేవుని ప్రజలను కాపాడటానికి దుర్వినియోగం చేయడానికి కాదు, మీరు అలా దుర్వినియోగం చేసి నాబోతును చంపించారే. నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినయే. ఏ చోట నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినయో అదే స్థలములో నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. వేశ్యలు స్నానం చేసే చోట నీ రక్తాన్ని కడుగుతారు. హలో, వింటున్నావా? ఏ నీ పెళ్ళం అది ఉందే, యెజబెలు, ఆ పాపిస్తుంది, ఆ దరిద్రపుది పగలబోతుందే, అది పైనుంచి కిందకి పడదోయబడద్ది. దాన్ని సమాధి చేయటానికి ఎముకలు కూడా దొరకవు. యెహోవా సెలవిచ్చింది ఇదే. ఆ నీతిమంతుడిని అన్యాయం చేసి చంపేశారే, అతని రక్తం దేవుడికి మొరపెట్టింది. నేను వచ్చా, ఆయన పంపి చెప్పమన్నాడు, త్వరలో సస్తున్నారు. వెంటనే అహాబు, అయ్యా క్షమించు, నేను పాపిని అన్నాడు. ఈయన మారాడు. ఆ క్యాండిడేట్ పోరా బచ్చ, అరే పాస్టర్ ఏంటనుకున్నావు, లేపేస్తా అని వార్నింగ్ ఇచ్చింది. దేవుడు కొద్ది రోజులకి యెహూ అనే వ్యక్తిని లేవనెత్తి పంపించాడు. చక్కగా ఆ రాజు రాణి కోటలోకి వెళ్తే ముఖానికి రంగు వేసుకుని కిటికీ దగ్గర ఉంది యెజబెలు. 2 రాజులు 9వ అధ్యాయం 30వ వచనం. నా భోజనం కూర్చుని డైనింగ్లోకి వెళ్ళి భోజనం టేబుల్ దగ్గర వెళ్ళి కూర్చుని భోజనం చేస్తున్నాడు. నా పక్షాన మీలో ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు. 2 బంట్రోతులు, మేము ఉన్నామయ్యా అన్నాడు. ఆ పాపిస్ట్ దాన్ని కిటికీలోంచి కింద తోసేమన్నాడు. తోసేశారు, కింద పడి చచ్చిపోయింది. గుర్రాలతో తొక్కిచ్చేసాడు. ఎముకలు కూడా దొరకలే, చిందరవందరైపోయింది. అది రాజకుమార్తె దాన్ని తీసుకెళ్ళి ఎట్టగొట్ట ఆ ఎముకలను పట్టుకెళ్ళి అక్కడ పడేయండి అన్నాడు. జరిగిన సార్ ప్రభు ఏం చెప్పారు? ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసు మీకు? ఒకటి చెప్తున్నా, ఆయన బిడ్డను చంపేశారు. సేవకులు చంపడానికి వీళ్ళిద్దరు కారకులయ్యారు. చాలామంది ప్రవక్తలను చంపేశారు. శ్రేష్ఠుడైన యోగ్యుడైనటువంటి ఏలియాకి వార్నింగ్లు ఇచ్చి చంపడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. ఆయనకు నచ్చాలి. ఎందుకు తెలుసా? ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా సరే, నీ కూతురైనా, నీ చెల్లైనా, నీ తల్లైనా, అత్త అయినా, మామైనా, వినండి, తండ్రి అయినా, ఎవరైనా సరే రక్షణ పొందారా? వాళ్ళు దేవుని శరీరము, దేవుని సంఘము, క్రీస్తు భార్య. వాళ్ళ జోలికి వెళ్తే ఆయనకి నచ్చదు, నువ్వు నష్టపోతావు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు పరిచర్య చేస్తూ ఉంటే నీ వల్ల నిన్ను ఎగ్జాంపుల్గా తీసుకుని అనేకులు నీలాగా పరిచర్య చేయాలని నువ్వు ఇన్స్పిరేషన్గా ఉండాలి. రెండోది, వాళ్ళు నువ్వు ప్రేమతో చూస్తే, నా బాధని పలానా వాళ్ళకి చెప్పుకుంటే ఆ చెల్లి పరిచర్య చేస్తుందా బావా అని, ఆ జయప్రద ఆ చెల్లి పరిచర్య చేస్తాడు, నాకు చాలా అంత మంచిగా మాట్లాడింది, ఆ చెల్లిని చూడగా నాకు చాలా ప్రేమ వస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది, చర్చికి అవుద్ది అని సంతోషంగా ఇక్కడికి రావాలి, సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. నువ్వేం చేస్తావు? పక్కన గుచ్చుతావు.
ఏదో ఒకటి కాంట్రవర్సీ చేస్తావు. నీ వల్ల పక్క వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్తారు, అలాగే సంఘానికి దూరం అవుతారు. సంఘానికి అనేకులు నీ వల్ల యాడ్ అవ్వాలి తప్ప మైనస్ అవ్వకూడదు. నా వల్ల కానీ నీ వల్ల కానీ. నా వల్ల 10,000 మంది రక్షణ పొందారు, ఒక్క వ్యక్తి దూరం అయితే నన్ను లెక్క అడుగుతాడు ఆయన. 99 గొర్రెలు అక్కడ అడ్డుపెట్టేసి తప్పిపోయిన ఒక గొర్రె కోసం ప్రభు ఎదుక్కుంటా వెళ్ళినట్టుగా లోకాసువార్త 15 చదవండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కాదు, తర్వాత చదవండి. ఉన్న 99ని వదిలిపెట్టేసి ఒక గొర్రె కోసం వెళ్ళాడు దేవుడు. బి కేర్ఫుల్. ఆ ఒక్కటి కూడా ఆయనకి ఇంపార్టెంట్. ఏ ఒక్కళ్ళు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కళ్ళ కోసం, నీ తోటి వ్యక్తి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఒక నేను లీడర్గా పెట్టినా, లేదా నేను ఒక పని చేయమన్నా పక్కన వాళ్ళని పీడించేస్తావు, వేధిస్తావు, నోటికి ఏం వస్తే అది మాట్లాడేస్తావు. వాళ్ళు ఎవరనుకున్నా నీకు సాగుతుంది అనుకున్నావా? తోటి సేవకుడైనా సరే, ఈ ఏరియాలో ఇది నాది, నువ్వు వచ్చి సేవ చేస్తున్నాడు, ప్రశాంత్ ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నావండి, ఇది నాది. నీ అడ్డానా? మీ అయ్యేమని రాసిచ్చాడా? నీ బాబుగాడు జాగీరది. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు దేవుడు. ప్రతి సేవకుడికి ప్రపంచములు ఏ ప్రాంతానికి వెళ్ళైనా సేవ చేయొచ్చు. ప్రతి దైవజనుడికి దేవుడిచ్చిన ఒక్కది. నా అడ్డాలకు నువ్వు రావడం గొడవ, కొట్లాట. దైవజనుడు వింటున్నావా? నీ తోటి సేవకుడు 2 కళ్ళతో చూడవు, నిప్పులు పోసుకుంటావు, లేదా వీడియోలు చేసి పెడతా ఉంటావు. నీకు తెలుసా ఎవరిని విమర్శిస్తున్నా? దేవుని సంఘాన్ని. ఎవరికి అవమానం? దేవునికి అవమానం. ఒకవేళ ఆ సౌడు పొరపాటు చేశాడు, రాంగ్ ప్రీచింగ్ చేశాడు, లేదా రాంగ్ మెరాకిల్ నీకే నచ్చలా, ఫోన్ చేసి చెప్పు, లెటర్ రాయి, ఈమెయిల్ పెట్టు, లేదా కౌరు పంపించు, లేదా నువ్వే వెళ్ళు. వాళ్ళ కోసం గంటసేపు వీడియో చేసావు, 1 గంట సేపు వాళ్ళ కోసం ప్రార్థన ఏం చేసావా, ఫాస్టింగ్ ప్రేయర్ ఏం చేసావా? చెయ్యు. ఏమవుతుందో తెలుసా నీకు? ఇప్పుడు నీ బాగానే ఉంటావు, తర్వాత ఏమవుతుందో తెలియదు. నేను చెప్పను, అది నువ్వు తెలుసుకుంటావు. మీకు తెలియదు. నేనైనా సరే ఇన్ని వేల మంది కాపరి అయినా సరే, నా కొడుకుని హింసించాలనుకోండి, నా కొడుకు ఆయన పెళ్లి భార్య, ఆయన కుమారుడు. నా భార్యని హింసించాలనుకోండి, ఆయన పెళ్లి భార్య. ఇది నాకు తెలిసిన తర్వాత గజగజ వణికిపోయా. నేను రిపెంట్ అవుతూ ఉండగా ఈ విషయం దేవుడు ఇప్పుడైతే నాతో మాట్లాడారో, వెళ్ళి నీ భార్యని సమాపణ అడగమంటే ఫస్ట్ నేను అడిగింది అమ్మగారిని. నేను కొట్టగలను, తిట్టగలను. పౌలు అంటాడు, ఏదైనా చేయడానికి సామర్థ్యం కలదు, అన్నీ చేయదగినవి కావంటాడు. ఎప్పుడైతే నాకు దేవుడు అర్థం చేశాడో, నా కూతురు ఉంది, నా కూతురుతో పాటు ఆమె కూతురు అనుకుంటా, నా భార్యే. కొట్టనో తిట్టనో ఎందుకు తెలుసా? వద్దు. ఆయన సంఘం ఇక్కడ భూమి మీద నా భార్య, అక్కడ ఆయన పెళ్లి భార్య. నా కొడుకు ఆయన పెళ్లి, నా కుమార్తె నా కోడలు ఆయన భార్య. నేను ఎవరిని బాధ పెట్టినా ఆయన కించపరిచినట్టు, బాధపరిచినట్టు ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడు. ఆయన నచ్చదు. ఆయన నచ్చలేదా ఒక్క వ్యక్తి వల్ల కూడా దేవుడు పక్కన పెట్టేస్తాడు. ఎప్పటికప్పుడు నన్ను నలగొట్టుకుంటూ మార్చుకుంటూ, సేవకులు పరిచారకుల విషయానికి వచ్చేసరికి నేను ఇదే చూస్తా. చాలా ప్రేమిస్తా. ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే ఖండించి గద్దించి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. కానీ దాన్ని ఎక్కడైనా మిస్యూజ్ చేస్తానేమో. ఎందుకని? కోపపడు కానీ పాపం చేయొద్దు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. భార్య పొరపాటు చేసింది, మందలించు, కానీ సాయంత్రం లోపల సారీ చెప్పు, ప్రేమ కలిసి ఉండండి. నెక్స్ట్ డేకి అది ఎక్స్పైర్ అయిపోద్ది, పాయిజన్ అవుతుంది. అది ఎపిసి 4:26 రాసి ఉంటుంది. కోపపడు కానీ పాపము చేయకూడదు. సూర్యోదయం మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. వన్ డే కూడా గడవకూడదు. పక్కన నీ వల్ల బాధ అనిపించింది, వాళ్ళు నష్టపోయారు, వెంటనే సారీ, లేదా కనెక్షన్ తెగుద్ది, దీవెన ఆగుద్ది. మీకు అర్థమవుతున్నా? కనెక్షన్ తెగుద్ది, దీవెన ఆగుద్ది. నీకు తెలియదు బిడ్డ. నువ్వు సారీ చెప్పావా, ఆయన కన్విన్స్ చేసావా? దావీదు వెంటనే సారీ చెప్పాడు. సారీ డాడీ, నేనే పాపిష్టి పని చేసి ఊరియాని చంపించేశా, నేనే. పశ్చాత్తపడ్డాడు. డాడీ చూశాడు, తిరిగి మళ్ళీ సింహాసనం ఇచ్చాడు. నా మందను కాయు బిడ్డ, నా ప్రేమతో ప్రేమించు బిడ్డ, నా ప్రేమతో వాళ్ళని మేపు బిడ్డ. అందుకు పెట్టుకున్నా నేను. వాడు నీ ముందు నచ్చలేదు, నువ్వు నాకు నచ్చావు. నీ తరతరాలు నీ సింహాసనం మీద ఉంచుతా. నీ ఇలాంటి మైండే వాళ్ళలో ఉండాలి. ప్రేయర్ చేయి. అది అందుకే నేను చెప్తున్నా, భర్తలారా, అన్నయ్యగా దండం పెట్టి చెప్తున్నా, భార్యను కొట్టక, ఆయన పెండ్లి భార్య. భార్యలారా, భర్తను తిట్టక, ఆయన పెండ్లి భార్య నీ భర్త. అందరం ఆయనకి భార్య. పురుషుడు స్త్రీ అనే లింగ భేదం పరలోకం లేదు, అంత బైబిల్లో రాయబడింది. మీకు కావాలంటే ఏ రెఫరెన్స్ అని మీకు ఇస్తా, వచ్చి కూర్చోడు. ఏ రెఫరెన్స్ అని మీకు ఇస్తా. ఆయన పెండ్లి భార్య, నీ తోటివాడు రాజు. పక్కన ఏదో ఒక చిన్న రైతు, ఎవరు నాబోతు, వాణ్ణి చంపాడు. నేను రాజును కదా అనుకున్నాడు. ఆ సామాన్యుడు పక్షంగా దేవుడు మొరపెట్టాడు. మర్చిపోక
ఎవరిని ఏడిపించక, ఎవరిని బాధ పెట్టక, సేవకుడువా వాడుకోడు, నేను పక్కన పెడతాడు. నువ్వు ఒక్కడే మిగిలేవు, నువ్వేం చేయలేవు, నీ వల్ల ఏం కాదు. నీ వల్ల 10 మంది ఏడవ్వాలా, నీ ప్రేమ చూసి ఆయన ప్రేమను చూడాలా. నీలో నీ భార్య, నీలో నీ భర్త, నీలో నీ కోడలు, నీలో నీ అత్తగారు, నీలో నీ చెల్లెళ్ళు, నీ అక్కలు యేసును చూడాలా, నిన్ను కాదు. నువ్వు నేను మన అంతరంగ స్వభావం, పాప స్వభావం, ఈ జలసి స్వభావం, ఈగో చావాలా. అప్పుడే యేసుక్రీస్తు స్వభావం బయటకు వస్తుంది. అప్పుడే మనం ప్రేమించగలుగుతాము. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించు. దేవుడిచ్చిన కత్తిని సౌలు దేవుడు ప్రేమించిన వాళ్ళ మీద వాడాడు. శత్రువు మీద వాడమంటే దావీదు శత్రువుల మీద వాడాడు. దేవుడు ప్రేమించిన వాడలేదు, అందుకే దావీదు స్థిరపడ్డాడు. ఒక్కసారి మిస్టేక్ చేశాడు, తిరిగి మళ్ళీ సరి చేసుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నీ వల్ల ఎంతమంది సంఘానికి దూరం అయిపోయి ఉంటారు? నీ వల్ల క్రైస్తవ్యానికి ఎంతమంది దూరం అయిపోయారు? ఆ అమ్మాయి మాటలు వినేసి నేను ఆ సంబంధం చేసుకున్నానండి, వాళ్ళని చూసి నేను ఫ్రెండ్షిప్ చేసి అప్పు ఇచ్చానండి. అప్పు తీసుకుంటావు, ఎగ్గొట్టేస్తావు. ఆ తర్వాత ఫోన్ కూడా తీయవు. వాళ్ళకి ఎన్ని హోప్స్ ఉన్నాయో. ఏ పిల్ల పెళ్లి కోసం పెట్టుకున్నారో, ఇల్లు కట్టుకోవడం బిడ్డ చదువు కోసం పెట్టుకున్నారో, ఆ మనీ నీకు అడిగితే నీ పెళ్ళి ఆగిపోతుంది, ఇల్లు ఆగిపోతుందని ఇచ్చారు, లేదా అనారోగ్యం ఉందని ఇచ్చారు. ఆ తర్వాత ఉన్నప్పుడు ఇస్తాలే. ఎవరిని ఏడిపిస్తున్నావు తెలుసా? ఆయన సంఘాన్ని గుర్తుపెట్టుకో. ఆయన సంఘ బిడ్డ, ఆయన శరీరం, ఆయన పెండ్లి భార్య, మర్చిపోకు. ఒకవేళ ఎవరన్నా భర్తను కోల్పోయింది అనుకో, ఇది ఎదవరాలు వచ్చింది, అది ఎదవది వచ్చిందా, దానికి తెక్కమండి ఇది వస్తారు బాబు. అన్నిటికి ముందు ఉంటుంది. మొగుడు వచ్చాడు, దరిద్రపది, అది కూడా వచ్చింది అక్కడికే. రాని ఒకటి దాని ఫంక్షన్ పిలవకండి, లాస్ట్లో చావమనండి, అందరి ముందు కనపడొద్దానండి. పిల్ల పొట్ల గొడ్డుది, అది గొడ్డుపోద్ది, అది వేస్తుంది. అది ఆస్తిపోకూడదు. వాళ్ళు దరిద్రులు రాడు, ఆ దరిద్రులు రాని ఒక వాళ్ళు వస్తే అంత దరిద్రమే. పెళ్ళి అవ్వలేదు, దానికి సుళ్ళు తేడారా, అందుకే పెళ్ళి అవ్వలే. అందుకే పెళ్ళి అవ్వంది. వాళ్ళు రక్షణ పొందిన బిడ్డలు, వాళ్ళని అలా మాట అంటున్నావు. వాళ్ళ ప్లేస్లో నీ కూతురు ఉంది, వాళ్ళ ప్లేస్లో నువ్వు ఉన్నావు, నీకు పిల్ల పొట్ల. ఆ మాట నీకంటే ఎట్లా ఉంటుంది సార్ ఆలోచించు. ముళ్ళు ఎవడికో గుచ్చుతున్నావు, నీకు గుచ్చుకుంటూ నొప్పి తెలుస్తుంది. విధవరాల పక్షిగా నేను వ్యాఖ్య మాడతా అన్నాడు దేవుడు. నేను అన్యుడిగా లోకంలో ఉండగా ఇలాంటి సెంటిమెంట్స్ ఉండే నాకు. జూదాలకు వెళ్ళేవాళ్ళు, విధవరాలు ఎదురు రాకూడదు, పొద్దున్నే ఆ ముఖం చూడకూడదు, తిట్టుకునేవాడు. వాస్తవం. ఎప్పుడైతే ప్రభువు నమ్ముకున్నాను, ప్రభు చెప్పారు, విధవరాల పక్షంగా వాళ్ళ పిల్లల పక్షంగా నేను వ్యాజ్యమాడతాను. హల్లెలూయా. ఆనాడు ఎప్పుడు ద్వేషించను నేను. వాళ్ళ పిల్లలు పుట్టలేనా, వాళ్ళని పిలిచి ఏమ్మా, ఏ నాన్న, ఏ చెల్లి అని ప్రేమతో మాట్లాడతా. ఏనాడు గాయపరచదు. వాళ్ళు ఏం చేస్తారు? గర్భఫలం ఇచ్చే దేవుడైతే ఆడు మగోడు కాదురా, అందుకే పిల్లలు పుట్టలేదురా, ఇది వేస్ట్ది, ఇది గొడిది అనేక ఎంత బాధపడుతున్నారా బిడ్డలు. దాంతో ఎంత నొచ్చుకుంటాడు. నా చేతిలో ఉంది, నేను వాళ్ళని పరీక్షిస్తున్నా, నువ్వెవరో ఆయన చేతిలో పడతావు. ఆ బిడ్డ, ఆ బాధపడే బిడ్డ ఆయన పెండ్లి భార్య. మర్చిపోకు. ఎందుకు పెళ్లి కాలేదో కారణం ఏంటో నీకు తెలియదు. దాన్ని వదిలేశాడు, దాని మొగుడు దాన్ని వదిలేశాడు, అది ఇదిలో తిరుగుతుంది. అది దాని పెళ్ళ నువ్వు వదిలేసి వెళ్ళిపోయింది. అది ఇటు వేస్ట్, ఆడింగోడు కాబట్టి పెళ్ళ వదిలేసి వెళ్ళిపోయిందిరా. కారణం ఏంటో నీకు తెలుసా? ఆ వ్యక్తి పక్షంగా ఆయన వింటున్నాడా? బాధలో ఉన్నవాడు నీ వల్ల ఆదరించబడాలా, ధైర్యం చేయనివాడు నీ వల్ల ధైర్యం పొందాలా, నువ్వు గాయాలను కట్టేవాడుగా ఉండాలి. మంచి సమరయుడు గాయాలను కట్టాడట. అదే మార్గం గుండా యాజకుడు వెళ్తున్నాడు, అదే మార్గం గుండా పరిసయ్యుడు వెళ్తున్నాడు. వాళ్ళు చూసి చూడడు వెళ్ళిపోయారట. దేవుడు వాళ్ళని మెచ్చుకోవాలా, నా యేసయ్య మంచి సమరయుడు. హల్లెలూయా. ఆయన రక్తంలో కడగబడిన మంచి సమరయుడు. నీ మాటలు ఎదుటివారిని ధైర్యపరచాలా, ఎదుటివారిని బతికించాలా, ఎదుటివారిని ప్రేమించాలా. కానీ నీ మాటలు గుచ్చేస్తాయి, చంపేస్తాయి. నీ బాధ పడలేక ఇంటి పక్క వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు. మార్నింగ్ ఒక తల్లి సాక్ష్యం చెబుతుంది, ఎప్పుడు నేను మా పుట్టింటికి వెళ్తే ఏడిపిచ్చి పంపిస్తారు. ఆ అక్క వయసు ఇంచుమించుగా నాకంటే ఎక్కువ. పెళ్ళైన కూతురు ఉంది, అదన్నా మనవాళ్ళు మనవరాలు ఉన్నారు. నెక్స్ట్ చిన్న కూతురు ఉంది, అందరు ఇక్కడికి వస్తారు. వాళ్ళు ఎక్కడ గుడివాడ, ఇక్కడే ఎందుకు ఉన్నారమ్మా? బాబు ఇక్కడ మాకేమీ లేదు, మా ఊరు వెళ్ళిపోవాలి. ఒకరోజు టీవీలో మీ వాక్యం విన్నాను, ఇక్కడికి వచ్చి చూశాను. మీరు ఆదరించే ఆదరణ ప్రేమ పరలోక నేస్తానికి వచ్చినప్పుడే ఆనందంగా వెళ్తా. మా పుట్టింటికి వెళ్తే దుఃఖంతో ఎన్నిసార్లు ఇలా ఏడిపించి పంపిస్తారు, ఇక్కడిని సంతోషంగా వెళ్తా. అందుకే బాబు రెంట్ కట్టుకు నేను హైదరాబాద్లో ఉండిపోయి పరలోక నేస్తే ప్రశాంత్ బాబు నన్ను కల్పించిన ప్రేమతో ఆంటీ బాగున్నారా అంటాడు.
అమ్మగారు కనపడితే ప్రేమతో బాగున్నారంటారు. ఒక్క మాట చాలు బాబు, వారమంతా బతికేస్తాను బాబు. అందరి ముందు చెబుతున్న మార్నింగ్ వచ్చి బట్ ఒకటే చెప్తున్నా, నేను ఇక్కడికి ఎవరు వచ్చినా సరే నన్ను చూస్తే లేదా నా కొడుకున్న భార్యను మా కుటుంబాన్ని చూస్తే మీకు ఏమన్నా తెలుసు, ఇది నా కుటుంబం, నా కుటుంబం. దీనికి భిన్నంగా మిమ్మల్ని ఏడిపించి పంపించామనుకోండి, మీ దశం భాగంలో వాక్యాలు పెట్టి శపించేసా అనుకోండి, ఆయన ఊరుకోడు. ఇక్కడ నేను వసూలు చేయొచ్చు, ఆయన ఊరుకోడు. ఎంతమంది సేవకులను చూడలే నేను. అది చూసిన తర్వాత సేవ చేయకూడదు అనుకున్నా. తర్వాత దేవుడు చెప్పాడు, వాళ్ళలాగా నువ్వు చేయకూడదని. అందుకని ఏనాడు నీ దశం భాగం ఇవ్వలేదేంటి, ఇది ఇవ్వలేదేంటి నేను అడగలే, ఎవరిని అడగను. దశం భాగాలు తెచ్చుకొచ్చినాడు అందులో వేయండి, ప్రేరేపించబడి స్పాన్సర్ చేయమంట, నీకు ఇష్టమైతే ఇలా ఇలా చెయ్యంట. లేదా కష్టంగా ఎప్పుడు ఎందుకు తెలుసా, నా బిడ్డలు ఏడిపించొద్దు, నువ్వు మాదిరిగా ఉండు. అక్కడ అంటాడు, మొదటి పేతురు రాసిన పత్రిక మరోసారి చదువు 5వ అధ్యాయం 3-4 వచనాలు. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువైనట్టుగా ఉండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రభుత్వం చేసి ఆధిపత్యం జులుము ఉపయోగించక మందకు మాదిరిగా ఉండు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుదురు. హల్లెలూయా. ఎవరైతే ప్రేమను చూపించి ఆదరణగా మాదిరిగా ఉంటారో వాళ్ళకంటే మహిమ కిరీటం ఇస్తాడట. మహిమ కిరీటం అనేది లాస్ట్ కిరీటం. అది నిజమైన కాపరులకు, నిజమైన నాయకులకు, సంఘాన్ని ప్రేమించి వినండి, పాస్టర్ గారు మాత్రమే, నిజమైన సేవకుడు మాత్రమే, ఆత్మల దాహం ఉండి వాళ్ళని నిజంగా యేసులా ప్రేమించేవాడు మాత్రమే కరెక్ట్గా వాళ్ళని చిక్కుతాడు. తను చిక్కుకుంటాడు, ఎదుటి వాళ్ళని చిక్కుతాడు, ఆ ప్రేమ చూపిస్తాడు. యేసుకి కన్యకగా చెక్కి దిద్ది ప్రదానం చేస్తాడు. పాస్టర్ గారు ప్రదానం చేయాల దేవుడికి. అందుకని పాస్టర్ గారు క్షేమం కోసం ప్రేయర్ మన క్రిస్తు గారు వచ్చాడు. పోతే ఏం చెప్పాడు తెలుసా, మీరు బాగుండాలంటే మీ పాస్టర్ గారు బాగుండాలి. ప్రే యువర్ పాస్టర్, ప్రే యువర్ చర్చ్, ప్రే యువర్ కంట్రీ బాగుండాలి. లేదా పాస్టర్ సరిగ్గా లేకపోతే మీ సంఘాన్ని మిమ్మల్ని కాయలేడు, మంచి వాక్యాన్ని అందించలేడు, ఆయనకి ప్రదానం చేయలేడు. మర్చిపోవద్దు. మరి ఈ కాపరి ఎలా ఉండాలి, మాదిరిగా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి. ఇది లేదు, ఇది పక్కన పెట్టేసావు అనుకోండి, ఈ ప్రేమను పక్కన పెట్టేసావు అనుకోండి, అదేనా తిట్టుకుంటాం కొట్టుకుంటాం, ఆయన నచ్చదు. వాడబారని కిరీటం మనం పొందలేము. రక్షణ పొందామంటే పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళిన బహుమానం పొందాలి. అది లేకపోకుండా ఏం ప్రయోజనం? పరిచయం చేసావు, పక్కని నేర్పిస్తావు, సేవ చేస్తావు, పక్కని నేర్పిస్తావు, పెళ్లి చేసుకున్నావు, కట్టుకున్నదాన్ని నేర్పిస్తావు, లేదా కట్టుకున్నావు నేర్పిస్తావు, ప్రయోజనం లేదు. దానివల్ల దేవుడు సంతోషించడు, ఆనందించడు. అందుకని దీన్ని మార్చుకో. రివైవల్ మీటింగ్ అన్నాను, నేను ముగించబోతున్నాను. అక్కడ దేవుని ప్రజలు నష్టమైతే ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడు. నీ అధికారాన్ని మిస్యూజ్ చేసుకోకు, దేవుని ప్రేమను చూపించు, వాళ్ళ కోసం ప్రేయర్ చేయి, పొరపాటు ఉంటే వాళ్ళని దిద్దు, అంతే తప్ప వాళ్ళని ద్వేషించక. నీ వల్ల దేవునికి ఆనందం రావాలా అంటాడు. లాస్ట్కి మాట చెప్తాను. ఫిలోమాన్ రాసిన పత్రిక, ఒకే అధ్యాయం ఉంటుంది. ఫిలోమాన్ రాసిన పత్రిక ఎబ్రీ పత్రిక ముందు ఉంటుంది. ఆ పత్రికలో అంటాడు 20వ వచనంలో, నా సహోదరుడా నీ వలన నాకు ఆనందము నీ చదవరా. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగునిమ్ము. నీ వల్ల దేవుడికి ఆనందం కలగాల, నీ వల్ల నీ ఇంట్లో వాళ్ళకి ఆనందం కలగాల, నీ వల్ల సంఘానికి ఆనందం కలగాలి, నీ వాళ్ళ పరిచారకుడు, నీ వాళ్ళ పక్క వాళ్ళకి ఆనందం కలగాల, అదే సేవకుడు తోటి సేవకులు నీ వాళ్ళ ఆనందం కలగాల, నీ పక్కింటి వాళ్ళకి నీ వాళ్ళ ఆనందం కలగాలి. ట్రబుల్ మేటి పర్సన్గా ఉండవద్దు. నేను అన్ని వేసేసా, అడిగి తిట్టాల్సిన తిట్టి, అప్పచెప్పాల్సిన అప్పేసా, కడగాల్సింది కడిగేసా. కడిగింది ఆ పిల్లను కాదు, ఆయన్ని. సౌల నీవేళ నన్ను హింసించు, నిన్ను కాదు కదా, వీళ్ళను కదా, వాళ్ళు నా వాళ్ళు నన్నే అన్నాడు దేవుడు. బి కేర్ఫుల్. ఈ లెక్కన ఆలోచిస్తే ఎంతమంది సారీ చెప్పాలి? ఈ రోజు కూడా వ్యక్తి సారీ చెప్పాను, నిన్న కూడా వ్యక్తి సారీ చెప్పాను. చిన్న విషయంలో, చిన్న విషయంలో నాకు దేవుడు నేర్పాడు, నీ పొరపాటు ఉండకూడదు, ఏది కూడా పరలోకం అనేది కోల్పోకూడదు. ఒకవేళ పొరపాటు చేసావనుకో, వెంటనే సే సారీ, మళ్ళీ అది చేయగా. నా ఆశ అయితే పరలోకం వెళ్ళాలని. మరి నీ ఆశ ఏందో చెప్పాలా? ఎంతమంది కొంత పరలోకం వెళ్ళాలని? డాడీ పిలిచి పరలోకంలో కోట్ల మంది పరిశుద్ధులు ఎదుట నిన్ను పిలిచి నీ తల మీద కిరీటం పెడతాడు. కానీ ఒకసారి ఆలోచించుకో, నోరు పారేసుకుంటున్నావా, మనసు పాడు చేసుకుంటున్నా, పక్క వాళ్ళ గురించి ఏడుస్తావా, తిట్టుకుని చెప్పించి పైకి మళ్ళీ సిస్టర్ బాగున్నారా ప్రైజ్ అలా, లోపలేమో దరిద్ర ముఖం, దొంగ ముఖం తెచ్చి, దొంగ ముఖం పనికి మళ్ళీ పై దాన్ని ఎండో, లోపల దాన్ని అంటాడు. పై మాట పక్క వాళ్ళు అంటారు, లోపల మాట ఆయన అంటాడు. పరలోకం చేసినది ఆయన, పక్కోళ్ళ. అబ్బా,
పరలోకం చేసినది ఆయన పక్కోళ్ళ ముందు ఏం మాట్లాడతావు? భవాని బాగున్నావా, అమ్మ చెల్లి నువ్వు మంచిదానిరా అన్న పక్క కర్రీ మొకంది, గుడ్డద్దాలు కళ్ళు చూడు, దాని దాన్ని నవ్వు చూడు, నిన్ను కాదు లేని మీ ఆయనను కొడదాకా వస్తాడు అదేనా పనికి అది వచ్చిందా దాన్ని చదవనే నువ్వు ముందు చదివేసేయాలి. ఎందుకంటే ఆమె నాకు కొంచెం ఫేవర్ అట్లా. ఆ అక్క నేను చికెన్ ముక్క తెచ్చిపెట్టింది నాకు, మొన్న దశమ భాగం ఇచ్చింది అదేనా, మనం పట్టుకొచ్చి సూట్ కూడా కొనిపెట్టింది నాకు అనుకో. ఈమెం ఇవ్వలా, ఇస్తానంది ఇవ్వట్లే, వచ్చింది దొంగ మొఖం మాయి మొఖంది, నువ్వే చదవాలి. రే జయప్రదకి ఎక్కువ సౌండ్ పెట్టు, దీన్ని తగ్గించేయి, దాన్ని కట్ చేయాలి. ఎవరు చూస్తారు? ప్రతిఫలం ఇచ్చే తండ్రి హృదయాన్ని చూస్తాడు. చేర్చుకునేది ఆయన, నటించేది ఇక్కడ మరి కనపడగానే అమ్మ చెల్లె హ్యాపీ క్రిస్మస్, దొంగ మొగం క్రిస్మస్ రోజు సావాలి, ఇది లోపల తిట్టుకునేది డాడీ నీది ఇదే. మరి మన మనసు మరి మార్చాలో వద్దా? లాస్ట్గా మరో మాట చెప్తున్నా, నీ దేహం ఆయన ఆలయం. నువ్వు తప్పు చేసావు, తాగుతున్నావు లేదా విచారం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నావు, అప్పుడు కూడా నేను పాడు చేస్తాను. ఈరోజు హోలీ కమ్యూనియన్ తీసుకోవాలి. ఎంతమంది సారీ చెప్పాల్సి వస్తుంది ఈరోజు? నువ్వు అడగండి. ఇక్కడే నా గొప్పతనం చెప్పుకోవట్లేదు, నేను ఇలా మారు మనసు పొందిన తర్వాత ఎన్నిసార్లు అమ్మగారు సారీ చెప్పాడు అడగండి, నా ముందే ఉంది. గొప్ప చెప్పడం చెప్పట్లే. ఒకవేళ ఎప్పుడన్నా నా విషయం బాధపడింది అనిపించింది అనుకోండి, నా పొరపాటు ఉన్నా లేకపోయినా సరే, లోక పాపను మోసుకొని దేవుని గొర్రెపిల్ల, ఆయన ఏ తప్పు చేయరా, మన పాపాన్ని ఆయన మీద తీసుకుని నేనే పాపిని అన్నాడు, అందుకే తండ్రి శిక్షించాడు. మన శిక్ష అది. అదేనా, ఒక దైవజనుడు ఈ సాక్ష్యం చెప్పాడు, నా తప్పు లేకపోయినా సరే, తప్పున్నా ఒప్పుకున్నా, తప్పు లేకపోయినా ఒప్పుకున్నా, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. అడగండి. నువ్వు ఎప్పుడైనా చెప్పావా? బర్రెముఖం ఎందుకు చెబుతాం? మరి వాడు ఎందుకు చెప్పకూడదు? చెప్పు. ఎన్నిసార్లు కొట్టేసి, ఎన్నిసార్లు తిట్టావు, ఎన్నిసార్లు మీ ఆయన మీద తిరగబడ్డావు, ఎన్నిసార్లు పక్క వాళ్ళని బాధ పెట్టావు, ఎన్నిసార్లు పక్కన వాళ్ళు ఏడ్చుకున్నారు, ఎన్నిసార్లు పరిచర్య విడిచిపెట్టారు, వెళ్ళిపోయారు. నీ వల్ల నేను పరిచర్యకి రాను, నీ వల్ల ఈ సంఘానికి రాను, వీళ్ళ వల్ల వీళ్ళు పాపిస్తోళ్ళు, వీళ్ళు అట్టాటోళ్ళు ఇట్టోళ్ళు అని ఎంతమంది దూరం అయిపోయారో. దూరం ఒకటి దగ్గర అవ్వాలి. దూరం చేస్తే ఆయనకి విరోధం, దగ్గర చేస్తే ఆయనకు ఆనందం. నీ వల్ల నాకు ఆనందం కలగనేమన్నాడు. లే నా వల్ల ప్రభు నీకు ఆనందం రే, దుఃఖమే, కష్టమే, పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టి ఏడిపించి అనేకులు నష్టపరిచే ప్రభా, నీ బిడ్డలు వాళ్ళు, నీ భార్య, నీ సంఘము, నీ శరీరము, నాయనా ఉద్రేకంగా నేనేదో కొడుతూ నేనేదో తిడుతున్నా, నా భార్య అనుకున్నా, నా భర్తే అనుకున్నా, నా అత్తే అనుకున్నా, నా కోడలే అనుకున్నా, లేదా నా చెల్లె, నా అక్కే అనుకున్నా, అయ్యా నన్ను క్షమించు, నా తోట నేను లీడర్ను కదా, లేదా పక్క పరిచారకుడు ఆడిదేమన్నాడు బొంద మోకం అని అందరూ తిట్టిపరిచి కించిపరిచేశారు. నా వల్ల నొచ్చుకుని పరిచర్య నుంచి, నా వల్ల నొచ్చుకుని నీలోంచి వెళ్ళిపోయాడు. నా కారణమే, నాయన నన్ను క్షమించు, నేను కట్టాలి తప్ప పడగొట్టకూడదు కదా ప్రభు. ఇచ్చిన అధికారాన్ని సౌలు దుర్వినియోగపరిచి ఇంట్లో వాళ్ళ మీద దేవుడు ప్రేమించడమే వాడాడు. అదే దావీదైతే దేవుని శత్రుల మీద వాడాడు, దేవుడు ప్రేమించిన వాళ్ళ మీద. సౌలు 2 సార్లు దొరికాడు, నేను చంపను, దేవుడు నిన్ను ప్రేమించాడు అన్నాడు. బిడ్డ నువ్వేం చేస్తానో ఒక్కసారి ఆలోచించు. ఈరోజు వర్తమానం విన్న బిడ్డ, మారుతావా? భయపడతావా? పాపాన్ని విడిచిపెడతావా? జీవితాన్ని మార్చుకుంటావా? ప్రభు పిలుస్తున్నాడు. ఆయన మాట్లాడినప్పుడు నువ్వు వింటే, లోబడితే, క్షమాపణ కోరుకుంటే, మొదట దేవుణ్ణి, ఏ బిడ్డను బాధ పెట్టావో బిడ్డను సారీ చెప్పు. ఆ తర్వాత ప్రభరాత్రి భోజనం పాలు పొందు. అది లేదా మత్తయి సువార్త 5:23 అంటాడు, నీ సహోదరుడు నీ పట్ల అభ్యంతర పడితే వెళ్ళి సారీ చెప్పు. బలిపీఠం దగ్గర బలి అర్పణ ఆపేసి ఆ తర్వాత వచ్చి నాతో నువ్వు ఆరాధన చెయ్యి. తర్వాత దశంభాగం, తర్వాత హోలీ కమ్యూనియన్, తర్వాతే ఆరాధన. అది లేదు, కొట్టావు, తిట్టావు, బాధపరిచావు, అనరాని మాటలు మాట్లాడావు. నువ్వేం టార్గెట్ చేసుకున్నావు? ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని రివెంజ్ తీర్చుకుంటున్నావు. ఆఫీసులో, లేదా ఇంట్లో, లేదా బయట, లేదా పరిచారకుల మీద, తోటి సేవకుల మీద. నువ్వెవరో? ఆయన పెండ్లి భార్య సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు, ముని కోలలకు ఎదురు తంతున్నావు అన్నాడు దేవుడు. ముని కోలలకు ఎదురు తంతున్నావు అన్నాడు దేవుడు. ఎదురు తన్నక, ఎవరిని ఏడిపించక, ఎవరిని దుఃఖపరచక, నీ వల్ల ఎవరు హట్ అవ్వకూడదు, నీ వల్ల ఎవరు దూరపడకూడదు, నీ వల్ల ఎవరు ఏడ్చుకుంటూ వెళ్ళకూడదు, నీ వల్ల ఎవరు గాయపరచబడకూడదు. చేంజ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని మార్చుకుంటావా తమ్ముడో, చెల్లి? నీ హృదయాన్ని మార్చుకుంటావా అన్న, అక్క? నీ హృదయాన్ని మార్చుకుని సారీ చెప్తావా? ఎవరైతే నువ్వు బాధ పెట్టావో, ఎవరైతే కృంగ తీసావో, ఎక్కడైతే బ్యాచ్ మెయింటైన్ చేస్తూ ఆ బ్యాచ్తో మాట్లాడడానికి వీల్లేదు. ఆయన ముందుకు రావడానికి, ఆయన పైకి వెళ్ళడానికి వీల్లేదు. ఇలా ఎప్పుడైతే నువ్వు అణిచివే ధోరణి ఎప్పుడైతే పెట్టావో, వాళ్ళెట్ట వీళ్ళెట్ట
నువ్వు మార్చుకుంటావు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ యు. నీకు అవకాశం ఇస్తున్నాడు. మార్చుకుంటే నీకు బహుమానము. మార్చుకోలేడా? యెజబెలు దేవుని చేతులు పడిపోయింది. కత్తి ఒకరోజు ఒకళ్ళ మీద, ఒకరోజు మరొకళ్ళ మీద అన్నాడు దావీదు పడిపోయింది. అతను ఏదో తప్పించుకోవడానికి ఏదో ఎగ్జాంపుల్ చెప్పాడు. అతని మీద, అతని ఇంటి మీద పడిపోయింది. తర్వాత పశ్చాత్తాపడి రియలైజ్ అయ్యాడు. అందుకే దేవుడు తిరిగి మన అవకాశం ఇచ్చాడు. మారుతావా? భయపడతావా? ఒకవేళ ఇక్కడే నువ్వు బాధ పెట్టిన వ్యక్తి, పరిచారకులు కావచ్చు, విశ్వాసి కావచ్చు, తోటి వాళ్ళు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, అమ్మను తిట్టావేమో, నాన్న తిట్టావేమో, ఎవరిని బాధపరచని నేను సారీ చెప్పొచ్చా? సారీ చెప్తావా? క్షమాపణ అడుగుతావా? నిన్ను దేవుడు దీవించాలని కోరుకుంటున్నారు. ఉజ్జీవపరచాలని దేవుడు కోరుకుంటున్నారు. లేదా ఉజ్జీవం సలారిపోద్ది. ఒక్క శత్రువే దావీదు సౌలుకి. ఆ ఒక్కడి వల్ల నరకానికి పోయాడు. ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నావు, ఒక వ్యక్తి నీకు నచ్చట్లేదు, ఒక వ్యక్తి అంటే నీకు అసహ్యం పుట్టేస్తుంది, కాలిపోతుంది. నో, వద్దు. దేవుడు చూసుకుంటాడు. శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టమన్నాడు, దప్పికొంటే దాహానికి ఏమన్నా నేను చూసుకుంటా అన్నాడు. నువ్వు బిడ్డ క్షమించు, ప్రేమించు. వాళ్ళ గురించి దుర్భాషలు మాట్లాడక, కఠిన పదాలు మాట్లాడక వదిలేయి. దేవుడు చూసుకుంటాడు. వాళ్ళకి సారీ చెప్పు. నీ వల్ల ఎవరైనా అభ్యంతర పడితే, నీ వల్ల ఎవరైనా బలహీన పడితే, అయ్యా నన్ను క్షమించు, అమ్మ నన్ను క్షమించు, ఇంట్లోనా బయట సారీ చెప్పి సరిదిద్దుకో, సరి చేసుకో. దేవుని ఆత్మ నిన్ను తాకాలని, దేవుడు నిన్ను బలపరచి, నేను దీవించాలని, నెచ్చించని, నేను వాడుకోవాలని, గొప్ప దైవజనుడిగా, గొప్ప దైవజనులుగా చేయాలని, నేను గొప్ప ఇండస్ట్రియలిస్ట్గా చేయాలని, దేవుడు గొప్ప స్థాయికి లేవనెత్తాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను పైన పెట్టాలని, అప్పిచ్చేవాడిగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఆత్మకు చోటిస్తావా? లైవ్లో వింటున్న బిడ్డ చెల్లి, దేవుని ఆత్మకు చోటిస్తావా? టుడే ఇస్ యువర్ డే. మార్చుకో, తగ్గించుకో, సమాధానపడు. ఆయన సంఘానికి ఎలుగుతున్నావు. ఆయన బిడ్డలను, ఆయన ప్రేమించిన వాళ్ళ మీద ఆయుధాన్ని, అధికారాన్ని ఉపయోగిస్తున్నావు. భయపడు, విడుదల పొందు, కృప పొందు. దేవుని ఆత్మకు చోటు. అక్కని తిట్టావు, చెల్లిని తిట్టావు, బిడ్డలను తిట్టావు, తల్లిదండ్రులను తిట్టావు, అందరిని బాధపరిచావు. సహోదరి, సరి చేసుకో. సేవకులను తిట్టుకున్నావు, సరి చేసుకో. సమాధానపడు. దీవించబడతావు చెల్లి, దీవించబడతావు అన్న, దీవించబడతావు నాయన. సేవకుడా, శుభార్తి కూడా దీవించబడతావు, పరిచారి కూడా దీవించబడతావు. తగ్గించుకుంటే ఇచ్చిస్తాడు డాడీ. ఆయన బిడ్డల జోలికి వెళ్తే నచ్చదు ఆయనకి. నా తమ్ముడే కదా అనుకున్నాడు కయ్యూను. దేవుడు ఊరుకోలే. నీ తమ్ముడు, నా పెండ్లి భార్య, నా వధువు సంఘం దేశదిమ్మరం చేశాడు. నా సంఘం జోలికొత్తిన ఊరుకోనన్నాడు. కిరీటం నీకు కావాలి, పరలోక రాజ్యం నీకు కావాలి, పరిశుద్ధాత్మ నీకు కావాలి. ఆయన ఆత్మకు చోటు. కన్నీటితో ప్రార్థించి, రెండు చేతుల పైకెట్టి, దేవా నన్ను క్షమించు. మొదలు దేవుని దగ్గర పశ్చాత్తాపడు, తర్వాత మనుషుల దగ్గర సరి చేసుకు, దేవుని దగ్గర పశ్చాత్తాపడు. దేవా, విరిగిన హృదయం నాకు కావాలి, విరిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. దేవా, అడుగు, అడుగు, నోరు తెరిచి. పక్కన ఎవరు కూడా నీకు అనవసరం, ఎదుటి వారు ఎవరు కూడా నీకు అనవసరం. ఎంతమందిని చీపుగా చూసావు, అది ఎదవరాలు, ఆడు దరిద్రుడు, ఆడు గొడ్డుపోతాడు, ఎంతమందిని కించిపోచి, ఎంతమంది హట్ చేసావో. వద్దు, నో. సంగమా, ప్రార్థిస్తావా? భారంగా ప్రే చేయి, గట్టిగా ప్రే చేయి. ఎవరెవరికి నీకు అనవసరం. 1 minute ప్రేయర్ చేయి. 1 minute క్లోజ్ చేసుకుందాం. 1 minute ప్రేయర్ చేయి. దేవా, పరిశుద్ధాత్మ నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను నింపు, నన్ను అభిషేకించు. ఇంకెప్పుడు ఆ పొరపాటు చెయ్యను. గ్రహింపయింది, నాకు గ్రహింపయింది. దేవా, అడుగు. దేవా, నీ ప్రేమ నాకు కావాలని ప్రేమించావయ్యా. నేను పాడవడం నీకు ఇష్టం లేదయ్యా. నన్ను బలపరచు, నన్ను మార్చు. అడుగు, అడుగు బిడ్డ, అడుగు. మమ్మల్ని మార్చు. దైవ సేవకుడు పోయిండు, తోటి సేవకులు విమర్శిస్తున్నావు. దైవజనుడు పోయిండు, తోటి సేవకుల మీద దండయాత్రలు చేస్తున్నావు. విశ్వాసుల మీద ప్రభువులా ప్రవర్తిస్తున్నావు, హింసిస్తున్నావు, బాధ పెడుతున్నావు. కంచిగా ఉండాల్సిన నువ్వు చేనును మేసేస్తున్నావు. ఈ వాక్య వింటున్న దైవజనుడా, వింటున్నావు ఈరోజు నువ్వు.
మార్చుకోకుండా సేవ చేస్తున్నావు. దేవునితో రిలేషన్ నీకు తెగిపోయింది, నీకు అర్థం కావటం లేదు. ఇంట్లో వాళ్ళని బాధిస్తున్నావు, బయట వాళ్ళని సౌల్లా బాధిస్తున్నావు. దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించి, బైబిల్ని ఉపయోగించి నీకు అనుకూలంగా బైబిల్ తిప్పేసుకుని వాళ్ళని భయపెట్టేస్తున్నావు, చలాయించుకుంటున్నావు. మారో, దేవుని చేతులు పడిపోబోతున్నావు. భయంకరమైన హార్ట్ అటాక్ గురవుతావు, భయంకరమైనటువంటి వ్యాధులకు గురవుతావు. ఆ పరిస్థితి నీకు రాకముందే దైవజనుడు మారతావా? నిన్నే మారుతావా? నాకేంటి, నేను సో తోపులు అనుకుంటున్నావు. కాదు, ఆయన కింద పడేస్తే ఏమైపోతావు నీకు తెలియదు. దావీదు దిగో సింహాసనం అన్నాడు. నీ దగ్గర వనరులు, నీ దగ్గర వరాలు దేవుడు తీసేయబోతున్నాడు. ఆ పరిస్థితి రాకముందే ఈ రోజే రక్షణ దినము, నీకు మార్పుచ్చుకోవాల్సిన దినం ఇది. సరిదిద్దుకుంటావా? నాతో దేవుడు మాట్లాడాడు, నా బతుకుని మార్చుకున్నాను, నేర్చుకున్నాను. అందుకే చెప్పగలుగుతున్నాను ఈరోజు పరిశుద్ధాత్మ శక్తికి చోటిచ్చి. పరిచారకుడా, డిజోబీడియంట్గా ఉంటావు, క్రమం ఉండదు, ప్రార్థన ఉండదు, ప్రేమ ఉండదు, నోటికి ఏదొస్తే అది మాట పరిచర్య చేస్తావు. నీ వల్ల 30% లాభం, 70% తోటి వాళ్ళు నీ వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు, ప్రేయర్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు? నిన్ను చూసి ఆడు ప్రేయర్ చేయడు, అమ్మాయి ప్రేయర్ చేయడు, నేను కూడా ఇంతే. వాడేది పిచ్చి పని చేస్తున్నాడు, వీడు కూడా నీ వల్ల వాళ్ళు పాడైపోతున్నారు, బలహీనమైపోతున్నారు. అది నీకు అర్థం కావట్లా. చెడగొడుతున్నావు సంఘంలో ఉండి. చెరపకు, చెడతావు, మార్చుకో. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. జీసస్ లవ్స్ యు. నీ వల్ల అనేకులు నొచ్చుకుంటున్నారు, నీ వల్ల అనేకులు గుచ్చుకుని, నీ వల్ల సంఘానికి కొంతమంది దూరం అయిపోయారు. నో దేవా, నీ శుద్ధ హృదయం మాకు దయచేయి. శుద్ధ హృదయం కన్నీటితో ఈ పాటతో ఏకమిద్దామా? హృదయం కలుగజేయుము, నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృప కనికరము చూపించుము. దావీదు అడిగాడు, వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసియున్నవి నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపము. అవును దేవా, మా బలహీనతలు మా కళ్ళెదుటే ఉన్నవి. మా అతిక్రమములు మా కన్నులు ఎదుటే ఉన్నవి. క్షమించు. పడిపోయిన దావీదు లేవనెత్తిన దేవుడా, లేవనెత్తు. పాపంలో పడిపోయావా? వ్యభిచారంలో పడిపోయావా? జూదంలో తాగుళ్ళలో పడిపోయావా? లే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. పరిశుద్ధాత్మదేవా, ఒప్పింప చెయ్యండి, పాపమును ఒప్పింప చెయ్యండి, చీకటి నుంచి విడిపించండి. యేసు నీ రక్తముతో కడగండి. లైవ్ లో కానీ ఇక్కడ కానీ వేలాది మంది ఉన్నారు. అయ్యా కడగండి. మరొక పర్యాయం మాకు మారు మనసునివ్వండి. మా బ్రతుకులు మారాలా, మా మాటలు మారాలా, మా చర్యలు మారాలా. నీ ప్రేమ మాలోకి రావాలా. మీ ఆత్మతో నింపండి, సహాయం చెయ్యండి, కృపనివ్వండి. ప్రతి బిడ్డను మారుస్తున్నందుకు వందనాలు. ఉజ్జీవింప చెయ్యండి, పడిపోకుండా కాయండి, నిలవబెట్టండి, జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
ఒక్క మాట అన్నయ్యగా ఆత్మీయ తండ్రికి చెప్తున్నా, నువ్వు బాధపరిచిన వ్యక్తి ఇక్కడే ఉన్నారా? సే సారీ. అమ్మ, నాన్న, భర్త, భార్య, తల్లి, చెల్లె, తోటి పరిచారకులను బాధ పెట్టావా? అనరాని మాటలని వాళ్ళని గాయపరిచావా? తోటి విశ్వాసని, ఇంటి పక్కన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎవరైనా ఇక్కడ ఉంటే అర్జెంటుకి వెళ్ళి సారీ చెప్పు. నేను చెప్తున్నా, సమయం ఉండగా దీపం ఉండగా వెళ్ళి చక్కబెట్టుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ సమస్యను సాల్వ్ చేస్తాడు. ఆయన ప్రేమించినప్పుడు, ముద్దు వచ్చినప్పుడు సంకెక్కాలి, సరి చేసుకో. ఒక్క నిమిషం సమాధాన పడేవాళ్ళు సమాధాన పడి, ఎవరు చూస్తుందో నీకు అనవసరం, పరలోకం నిన్ను చూస్తుంది. సమాధాన పడువారు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు, వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. గో. మా దేవా, ఈ సమాధాన పడే సమయంలో దీవించు. ఎవరు తగ్గించుకుని సమాధాన పడుతున్నారో నీ ఆత్మ అభిషేకంతో నింపు, వారిని విడిచిపెట్టక కృప చూపించు. ఉగ్రత రాని ఒక కనికరం చూపించు. ఇప్పుడు ప్రభురాత్రి భోజనం పాల్గొని పొందడానికి కృప దయచేయాలి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఒక మాట అన్నయ్యకి అడుగుతున్నాను, నేను సారీ చెప్పాను పక్కన వాళ్ళకి, లేదా నా ఇంట్లో వాళ్ళకి, లేదా బాధపరిచిన పరిచారకులకి, లేదా తోటి వారికి, అన్న వాళ్ళ చేతులు పైకెత్తారా? ఇప్పుడు గుడ్ గుడ్ గుడ్. చప్పటి కూడా దీన్ని మేము మెచ్చుదాం. ఇక్కడ తక్కిన వాళ్ళు, మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇక్కడ లేరేమో, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రయత్నించి ఆయన ఆత్మకు చోటు. అలా 32 మందిని కన్నీళ్లతో వెళ్ళి అడిగా. ఆ తర్వాత దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పటికీ ఏదైనా పొరపాటు నా నోటి మాట వస్తే సారీ చెప్తాను. తగ్గించుకో, హెచ్చిస్తాడు, హెచ్చించుకొని తగ్గిస్తాడు.